పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పి అమిటి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులు ఇంటి వద్దనే వెళ్లి పెన్షన్ ఇస్తున్నామని, రేపు సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే ఇస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సల్మాన్ రాజు, మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, ట్రైకార్ సభ్యురాలు పువ్వాల లావణ్య, కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా ఎంతో మంచి కార్యక్రమము, నిజంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమము. మరి గతంలో చూసుకుంటే మరి ఒకానొకప్పుడు 1వ తారీఖు వచ్చినా సరే మరి పెన్షన్లు వస్తాయా, అప్పుడే వస్తాయా లేదా అన్న ఇది ఉండేది. కానీ ఇప్పుడు 1వ తారీఖు రాకన్నా ముందే మరి 30వ తారీఖునే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే మరి అక్కడ సీఎం గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితేనేమి, అలాగే నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మనం బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఒక అండగా ఉండడానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే 6 గ్యారంటీల్లో భాగంగా మీకు 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి 1000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకుంటే 250 ఇస్తే మేము ఇచ్చిన మాట ప్రకారమే మరి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి 4000 రూపాయలు ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మీకు దీపం పథకం మరి ఏవైతే చెప్పామో హామీలు భాగంగానే దీపం పథకం కూడా అమలు చేశాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలన్నీ మన బడుగు బలహీన వర్గాల కోసం కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాగే ఏవైతే మీకు హౌసింగ్ అని చెప్పారో హౌసింగ్ కూడా మీరు ఎవరెవరైతే ఇల్లులు కట్టుకొని కానీ బిల్లులు రాకపోతే మీరు నాకు నిర్భయంగా చెప్పడానికి వీలుగా కల్పించినట్టు అందరినీ కూడా, ఉద్యోగస్తులను కూడా మరి మీ గ్రామాల్లో పంపించడం జరిగింది. ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళని కూడా మరి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరెవరికి బిల్లు కాలేదో ఆ బిల్లు కూడా పూర్తి స్థాయిగా చేయాలని